omega is cube root of unity అయితే then the value of omega square minus x1 into omega square minus x2 omega minus x3 by omega minus x1 into omega minus x2 into omega minus x3 ఈ వాల్యూ అడుగుతున్నాడండి. సో see this, how to do, let us see. అంటే x పవర్ 4 మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 కి రూట్స్ ఏమి ఇచ్చాడండి? రూట్స్ ఏమన్నాడు అంటే x1 కామా x2 కామా x3 కామా 1 రూట్స్ అన్నప్పుడు దిస్ కెన్ బి, దీన్ని ఎట్లా రాయగలుగుతామండి? x మైనస్ 1 ఇంటూ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ఇంటూ x మైనస్ x3 గా రాయగలుగుతాం. అంటే న్యూమరేటర్ లో ఒమేగా స్క్వేర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ టేకెన్ యాజ్ 1. సో పుట్ x ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఇన్ 1. 1 లో ఒమేగా స్క్వేర్ కానీ సబ్స్టిట్యూషన్ చేస్తే ఒమేగా పవర్ 4 ఒమేగా స్క్వేర్ హోల్ టు పవర్ 4 minus 1 is equal to omega square minus 1 into omega square minus x1 omega square minus x2 omega square minus x3. అట్లాగే x is equal to omega సబ్స్టిట్యూషన్ చేయండి. x is equal to omega. x is equal to omega substitution, then you will get omega power 4 minus 1 is equal to omega minus 1 omega minus x1 omega minus x2 omega minus x3. దీన్ని 2 అనుకోండి, దీన్ని 3 అనుకోండి. ఇప్పుడు 2/3 చేద్దామండి. ఇది ఒమేగా పవర్ 8 మైనస్ 1 కదండి. అంటే దాని అర్థం ఏంటి అంటే ఒమేగా పవర్ 8 మైనస్ 1 బై ఒమేగా పవర్ 4 మైనస్ 1. ఒమేగా పవర్ 8 అంటే దాని అర్థం ఎంత? ఒమేగా స్క్వేర్ మైనస్ 1. ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా మైనస్ 1. ఎందుకంటే 3 టేబుల్ తో 8 ని డివైడ్ చేస్తే మనకి 6 కదా. ఒమేగా పవర్ 8 అంటే ఒమేగా పవర్ 6 ఇంటూ ఒమేగా స్క్వేర్, కాబట్టి ఒమేగా స్క్వేర్ మైనస్ 1. ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ 1. సో కాబట్టి ఒమేగా మైనస్ 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది డివైడ్ చేసేసుకుంటే ఒమేగా స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ మైనస్ x1 ఒమేగా స్క్వేర్ మైనస్ x2 ఒమేగా స్క్వేర్ మైనస్ x3 బై ఒమేగా మైనస్ 1 ఇంటూ ఒమేగా మైనస్ x1 ఇంటూ ఒమేగా మైనస్ x2 ఇంటూ ఒమేగా మైనస్ x3. ఇక్కడ ఒమేగా స్క్వేర్ మైనస్ 1 దిస్ క్యాన్సిల్, దిస్ క్యాన్సిల్. మనకు అడిగింది ఇదే కదండి. అంటే ఈ వాల్యూ ఎంత వచ్చిందండి ఫైనల్ గా? 1 ఈజ్ ఈక్వల్ టు దిస్. ఆ వాల్యూ ఫైనల్ గా ఎంత వచ్చిందండి? 1. నోట్ చేయండి అమ్మా. నెక్స్ట్ ఇంపార్టెంట్, కొంచెం పవర్ లేదండి. మా ఇక్కడ ఉంటున్న ప్లేస్ లో పవర్ లేదు కొంచెం. ఓకే, క్లారిటీగానే ఉందా? రైట్.
రైట్, మెసేజ్ చేయండి అన్న. లాస్ట్ స్టెప్ అండి. ఒమేగా పవర్ 8 అంటే దాని అర్థం ఏంటి? ఒమేగా స్క్వేర్ -1. ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా -1. ఇక్కడ ఒమేగా స్క్వేర్ -1, ఒమేగా స్క్వేర్ -1 క్యాన్సిల్. ఒమేగా -1, ఒమేగా -1 క్యాన్సిల్. అంటే ఇదే కదా అడిగాడు మనకి. ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా రాహుల్? రాహుల్ రైట్. 31st one. చూడండి అన్న, 31st one ఏమన్నాడంటే, ఇఫ్ Z1 and Z1 bar represents adjacent vertices of regular polygon of n sides, then asking imaginary part of Z1 by real part of Z1 is equal to imaginary part of Z1 by real part of Z1 is equal to √2 minus 1. Then what is n? Then number of sides in polygon అంటున్నాడండి. అంటే Z1 is equal to x1 plus iy1 గా కన్సిడర్ చేస్తే, సో ఇమేజినరీ పార్ట్ ఆఫ్ Z1 బై రియల్ పార్ట్ ఆఫ్ Z1 అంటే y by x is equal to √2 minus 1. కానీ Z1 బార్ అనేది ఎడ్జసెంట్ వెర్టిసిస్ అంటున్నాడు. అసలు నిజానికి Z1 బార్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ Z1 విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ ఆర్ రియల్ యాక్సిస్. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక రెగ్యులర్ పాలిగాన్ అంటే దాని అర్థం ఏంటి? నిజానికి nth root of unity lies on unit circle. సో దిస్ ఈజ్ Z1. దీనికి కరస్పాండింగ్ గా ఉండేది ఇది Z2. అంటే Z1 బార్. ఇది Z1 బార్. ఇది ఇక్కడ ఆరిజిన్ అండి. ఇది Z1 బార్. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఖచ్చితంగా ఇది ఇమేజే కదండి. Z1 యొక్క ఇమేజే Z1 బార్. ఈ రెండు ఎడ్జసెంట్ సైడ్స్ అంటున్నాడు. ఇమేజ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఈ యాంగిల్ మనకి θ/2 ఉంటే ఈ యాంగిల్ కూడా θ/2. ఇది y, ఇది x. అంటే therefore అంటే Z1 బార్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ Z1 విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ ఆర్ రియల్ యాక్సిస్. సో కాబట్టి tan θ/2 ఈజ్ ఈక్వల్ టు y by x. ఎందుకంటే ఇది y, ఇది x. ఈ y by x వాల్యూ ఇచ్చాడు √2 minus 1 అని. అంటే tan లో ఈ వాల్యూ tan π/8. tan π/8 అంటే √2 minus 1. అంటే θ/2 is equal to π/8. therefore θ is equal to π/4. మనకి నిన్నే nth రూట్ ఆఫ్ యూనిటీలో డిస్కస్ చేసాం. అంటే ఈచ్ యాంగిల్ ఎంత అవుతుందండి? 2π/n. లేదా మనకి యాంగిల్ బిట్వీన్ two adjacent sides ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్. ఫార్ములా ఏంటి? రెగ్యులర్ పాలిగాన్ కి యాంగిల్ బిట్వీన్ two adjacent sides ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఫార్ములా ఏంటండి? గుడ్ 2π/n. అంటే θ ఈజ్ ఈక్వల్ టు 2π/n. ఇక్కడ θ అంటే దాని అర్థం ఎంత నాన్న? π/4 ఈజ్ ఈక్వల్ టు 2π/n. అప్పుడు n ఎంత అవుతుందండి? ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసు, మన సర్కిల్లో ఈచ్ యాంగిల్ ఎంత అవుతుందండి రెగ్యులర్ పాలిగాన్ లో. నిజానికి రెగ్యులర్ పాలిగాన్ లో మనకి ఏంటంటే యాంగిల్, ఇది టోటల్ యాంగిల్ 2π అయితే ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది? 2π/n. సో ఓవరాల్ గా మనకి ఎంత అవుతుందండి? పై క్యాన్సిల్ అయిపోతే therefore n is equal to 8. very good response. So therefore n is equal to 8. That's all. నోట్ చేయండి అమ్మా.
మెసేజ్ చేయండి నన్ను. అన్నా కనబడుతుంది కదండి? యశ్వంత్ రైట్. The next one important concept is, let us discuss now. Note చేయండి అమ్మా. Geometrical applications. Keep the heading geometrical application. So geometrical applications. So what is geometrical applications? Let us discuss. First of all, any complex number, this is called fx అంటాం. x plus iy, దీనినే మనం x, y అని రాస్తాం. This is called fx of a point. fx of a point దేంతో డినోట్ చేస్తామంటే ఇలాగా బ్రాకెట్ z తో డినోట్ చేస్తాం. ఈ బ్రాకెట్ z అంటే ఇట్ ఈస్ ఎఫెక్స్ పాయింట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్, దట్ ఈస్ x, y అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ ఎఫెక్స్ ఆఫ్ ద పాయింట్. z is equal to x plus iy and z bar is equal to x minus iy. ఈ 2 యాడ్ చేస్తే z plus z bar అనేది 2x కాబట్టి x is equal to z plus z bar by 2. సిమిలర్లీ ఈ 2 సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి, xx పోతుంది, 2iy is equal to z minus z bar is equal to 2iy by divided by 2i. అంటే x is equal to మనకి ఎక్కడైనా సరే అంటే కార్టీసియన్ ఈక్వేషన్స్ ని కాంప్లెక్స్ నంబర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే x ప్లేస్ లో z ప్లస్ z బార్ బై 2, y ప్లేస్ లో z మైనస్ z బార్ బై 2i ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. The next one is distance from origin. Distance from origin అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అంటే దాని అర్థం ఏంటంటే, సపోజ్ దిస్ ఈజ్ O, దిస్ ఈజ్ PZ అంటే దేర్ ఫోర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అంటే Z మైనస్ O, దట్ ఈజ్ ఈక్వల్ టు mod Z OP. Similarly, distance between 2 points, 2